యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ వందనాలు. అపోస్తలుల బోధ అనే శీర్షిక ద్వారా అనుదినము మనము వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం, ఆత్మీయంగా బలపడుతున్నాం. ఈనాడు కూడా మనము వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తే కనుక, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక సాదృశ్యాన్ని చెప్పడం జరిగింది. అదేంటో మీకు నేను స్పష్టంగా చెప్తాను. అయితే ఒక గొర్రెల దొడ్డి ఉంది. ఆ దొడ్డికి ఒక ద్వారం ఉంది. ఆ గొర్రెల దొడ్డిలోకి గొర్రెలు ప్రవేశించాలంటే ఆ ద్వారము గుండానే ప్రవేశించాలి. ఇంకా వేరే మార్గాన్ని ఏదైనా ఎంచుకుంటే గనక వేరే పక్క నుంచి ఆ గోడ దూకి దాంట్లోకి రావాలని గాని, ఆ సరిహద్దు దాటి రావాలన్నా గాని వాటికి ప్రవేశం లేదు. ఓన్లీ ఆ ద్వారము గుండా ప్రవేశించినవే గొర్రెలు మాత్రమే దాంట్లోకి ప్రవేశం ఉంది, అవి రక్షించబడతాయి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఒక ఆ ద్వారము గుండా గొర్రెలు ప్రవేశిస్తాయి. ఆ ద్వారము గుండా ప్రవేశించిన గొర్రెలు మాత్రమే రక్షించబడతాయి. ఇక్కడ ఈ గొర్రెల దొడ్డి దేనికి సాదృశ్యంగా ఉంది అంటే పరలోక రాజ్యానికి సాదృశ్యంగా ఉంది. ఇక్కడ ఒక ద్వారం కనబడుతుంది. ఆ ద్వారము యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉంది. ఈ గొర్రెలు ఎవరయ్యా అంటే మన ప్రజలమైన మనము. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారంటే ఆ ద్వారము నేనే అని చెప్తున్నారు. ఆ ద్వారము గుండా ప్రవేశించిన గొర్రెలు మాత్రమే రక్షించబడతాయి అని చెప్పి ఆయన చెప్తున్నారు. కాబట్టి ఈ గొర్రెల దొడ్డి పరలోక రాజ్యము. ఈ పరలోక రాజ్యంలోకి మనం ప్రవేశించాలంటే ఆ ద్వారము గుండా యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే మనము ప్రవేశిస్తాము. మనము రక్షించబడతాము. వేరొక మార్గాలు ఎన్నుకుంటే గనక వారికి రక్షణ లేవు. దొంగలు వేరొక మార్గాన్ని ఎన్నుకుంటాయి. దేవుని ప్రజలైతే గనక ఆ ద్వారము గుండానే ప్రవేశిస్తారని చెప్పి ఇక్కడ ఈ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మనము యేసయ్య అనే ద్వారము గుండానే మనము ప్రవేశిస్తాము. ఆ ద్వారము గుండా ప్రవేశించిన వారికే రక్షణ. చాలామంది పరలోక రాజ్యంలో వెళ్ళడానికి, మోక్షాన్ని చేరడానికి అనేక మార్గాలు ఈ లోకంలో ఎంచుకుంటున్నారు. దాన ధర్మాలు, పుణ్యకారాలు, ఇంకా ఏవేవో దీంట్లోకి వెళ్తే అది చేస్తే ఇది చేస్తే మోక్షం వస్తుందని చెప్పి అపోహలు పడి వాటి గుండా ప్రవేశిస్తామని చెప్పి అనుకుంటున్నారు. అయితే ఆయన స్పష్టంగా చెప్తున్నారు, ఈ ద్వారము గుండా ప్రవేశించే వాళ్ళే రక్షించబడతారు. వేరొక మార్గాలు ఏది ఎన్నుకున్నా వారు దొంగలు కాబట్టి వారికి రక్షణ లేదని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి యేసయ్య ద్వారానే మనకి రక్షణ. యేసయ్య అనే ద్వారము గుండా ప్రవేశిస్తేనే రక్షణ. అయితే ఈ ద్వారము గుండా ఎవరు ప్రవేశిస్తారయ్యా అంటే ఇదే యోహాను సువార్త 10వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తే గనక, అతనికి ద్వారపాలకుడు తలుపులు తీయును, గొర్రెలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలకు నడిపించినప్పుడల్లా వాటి ముందుగా నడుచుచు గొర్రెలు అతని స్వరము ఎరుగును గనుక అని అవి అతనిని వెంబడించును. ఇక్కడ ఆయన స్పష్టంగా చెప్తున్నారు, ఏ గొర్రెలు నడిపించబడతాయంటే తన సొంత గొర్రెలు, తన స్వరాన్ని ఎరిగిన గొర్రెలు మాత్రమే నడిపించబడతాయి. ఆ గొర్రెలకు నేను ముందుగా ఉండి నడిపిస్తానని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అన్యుల స్వరమును అవి ఎరుగవు, అన్యుని ఎంత మాత్రం వెంబడింపవు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఈనాడు ఎటువంటి ప్రజలు ఆ పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారంటే యేసయ్య స్వరాన్ని ఎరిగి యేసయ్యని వెంబడించేవి మాత్రమే ఆ గొర్రెల దొడ్డిలోకి, ఆ పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తారు. అంతేగాని అన్యుని స్వరాన్ని ఎరిగి అన్యుని వెంబడించేవారు, ఈ లోకాన్ని వెంబడించేవారు, పాపాన్ని వెంబడించేవారు, సాతాన్ని వెంబడించేవారు, అపవాది సంబంధమైన క్రియలు వెంబడించేవారు ఆ పరలోక రాజ్యంలోకి ప్రవేశించరు. ఆనాడు అవ్వ పాము స్వరాన్ని నమ్మి, పాము మాటను అంగీకరించి, పాముని
అనుసరించడం వలన, ఆ మాటలను అనుసరించడం వలన దేవునికి దూరం అయిపోయారు. పరలోక రాజ్య ప్రవేశాన్ని కోల్పోయారు. కాబట్టి ఈనాడు నువ్వు అన్యుని స్వరాన్ని, ఇతరుల మాటలను, ఇట్లా మార్గాలను అనుసరించేవాడుగా నువ్వు ఉండకూడదు. నువ్వు యేసయ్యను అనుసరించేవాడుగా ఉండు. ఆయన అంటున్నాడు, నా సొంత గొర్రెలైతే నా స్వరాన్ని ఎరుగుతాయి. వేరే ఎవరిని కూడా ఇవి వెంబడించు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఎవరయ్యా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారంటే ఆయన సొంత ప్రజలు, ఆయన ప్రజలు, ఆయన స్వరాన్ని ఎరిగి ఆయన మాత్రమే వెంబడించేవారు ఆ రాజ్యంలోకి ప్రవేశిస్తారని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ రాజ్యంలోకి ప్రవేశించడమే కాదు, ఆయన అంట తన సొంత ప్రజలైతే గనక వారికి ముందుగా ఉండి నడిపిస్తాడంట. వారి వెలుపలికి వెళ్ళినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వెళ్ళినప్పుడు కూడా ముందుగా ఉండి ఆయనే తీసుకువెళ్తాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ముందుండి నడిపించాడు. కనాను దేశం చేర్చే వరకు కూడా ముందుగా ఉండి నడిపించాడు. ఎన్నో అపాయాలను తప్పించాడు, సమస్యల నుంచి విడిపించాడు, పోషించాడు, తీసుకువెళ్ళాడు. అదే వాగ్దానం ఈనాడు నీకు నాకు కూడా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. నీవు నన్ను అనుసరిస్తే గనక, నా మార్గాన్ని అనుసరిస్తే గనక, నా ప్రజలుగా ఉంటే, నా స్వరాన్ని ఎరిగిన వాడుగా ఉంటే గనక, నన్ను వెంబడించేవాడుగా ఉంటే గనక నీకు ముందుగా ఉండి నేను నడిపిస్తానని చెప్పి ఆయన మాట్లాడుతూ, నీకు ముందుగా ఉండి నేను తీసుకువెళ్తానని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. కాబట్టి నేనే ద్వారమును, నా ద్వారానే మీరు రక్షించబడతారు, నా ద్వారానే మీరు ఆ పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తారని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి యేసయ్య మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మనము ఆ ద్వారము గుండా ప్రవేశించుదముగాక. ఆయన స్వరాన్ని ఎరిగి ఆయన మాత్రమే వెంబడించేవారుగా ఉండాలి, కానీ అన్యులు వెంబడించేవారుగా మనము ఉండకుందుముగాక. మనమందరము కూడా నిశ్చయముగా పరలోక రాజ్యములోనికి అర్హత పొందుకునేవారుగా ఉందుముగాక. దొంగ మార్గాలను వేరొక మార్గాలను మనం అనుసరించకుండా దేవుని మార్గాన్ని అనుసరించి బిడలుగా మనము ఉందుముగాక. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభు, ఈ వాక్య భాగం వింటున్న ప్రతి ఒక్కరు వాక్యానుసారంగా నడుచుకుంటూ అయ్యా నిన్ను అనుసరిస్తూ ప్రభు నీ రాజ్యంలో ప్రవేశించే భాగ్యము దయచేయండి. అయ్యా ప్రతి ఒక్క బిడ్డకి ముందుగా ఉండి మీరు నడిపించాను. ఇశ్రాయేలు నడిపించిన దేవా మా బిడ్డలను కూడా నడిపించమని కోరుకొనుచు ఈ చిన్న ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.